ఇక ప్రముఖ సినీ నటుడు మిథున్ చక్రవర్తికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మలాడ్లో ఆయనకు చెందిన ప్రాంగణంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారన్నది ప్రధాన ఆరోపణ. ఈ మేరకు ఈ నెల 10వ తేదీన బీఎంసీ అధికారులు ఈ నోటీసులను పంపించారు. అనుమతి లేకుండా గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మెజనైన్ ఫ్లోర్ను కూడా నిర్మించారని నోటీసుల్లో బీఎంసీ పేర్కొంది. సాధారణంగా 2 అంతస్తుల మధ్య పాక్షికంగా నిర్మించే ఫ్లోర్ని మెజనైన్ ఫ్లోర్ అంటారు. ఇలాంటి నిర్మాణాలతో పాటు ఇటుక గోడలు, చెక్క పలకలు, గాజు అద్దాలు, ఏసీ షీట్లతో కూడిన పైకప్పుతో 10x10 అడుగుల విస్తీర్ణంలో 3 తాత్కాలిక నిర్మాణాలను కూడా అనుమతి లేకుండానే చేపట్టారని బీఎంసీ గుర్తించింది. ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని, లేని పక్షంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 475A కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఎంసీ తన నోటీసులో మిథున్ చక్రవర్తిని హెచ్చరించింది. అనుమతి లేని నిర్మాణాలను తొలగించడంలో విఫలమైతే ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకునే అధికారం బీఎంసీకి ఉంటుంది.